ఐపీఎల్లో కింగ్ మేకర్గా ఎదిగిన రోహిత్ శర్మ గత ఎడిషన్లో ముంబై యాజమాన్యం చేతిలో ఘోర అవమానం పాలయ్యాడు. ఎలాంటి ఇంటిమేషన్ లేకుండానే రోహిత్ శర్మని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించింది ముంబై ఇండియన్స్. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినప్పటికీ ఫ్యాన్స్ దాన్ని ఏమాత్రం యాక్సెప్ట్ చేయలేదు. ఫలితంగా మైదానంలోనే హార్దిక్ ట్రోలింగ్కి గురి కావాల్సి వచ్చింది. ఏదేమైనప్పటికీ గత ఎడిషన్లో ముంబై దారుణ ఓటమిని చవిచూసింది. ఒకప్పుడు కప్పుల మీద కప్పులు గెలిచిన ముంబై ఇండియన్స్ ఈసారి ఐపీఎల్లో మాత్రం లీగ్ దశలోనే వెనుదిరిగింది. దీంతో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై విమర్శలు వచ్చాయి. అటు రోహిత్ని మళ్లీ కెప్టెన్ చేయాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. కానీ రోహిత్ శర్మ మళ్లీ ముంబై ఇండియన్స్ కి సారథ్యం వహించేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఐపీఎల్ 2025 సీజన్లో రోహిత్ శర్మ మరో జట్టుకి ప్రాతినిధ్యం వహించబోతున్నట్లు తెలుస్తుంది. సమాచారం ప్రకారం రోహిత్ శర్మ కోసం 3 జట్లు రెడీగా ఉన్నాయట. హాయ్ క్రికెట్ లవర్స్, రోహిత్ శర్మ ఐపీఎల్ 2025లో ఏ టీంకి ఆడాలనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఐపీఎల్ 2024లో కోల్కతా నైట్ రైడర్స్ ట్రోఫీని గెలుచుకుంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అయినప్పటికీ క్రెడిట్ అంతా మెంటర్ గౌతమ్ గంభీర్కే చెందింది. అయితే గౌతమ్ గంభీర్ కింద శ్రేయస్ అయ్యర్ కేవలం ఫీల్డ్ కెప్టెన్ గా మాత్రమే పనిచేశారని అనడం కరెక్ట్ కాదు. జట్టు విజయంలో శ్రేయస్ అయ్యర్ కీ రోల్ ప్లే చేశాడని చెప్పవచ్చు. అయితే అన్నీ కుదిరితే వచ్చే ఎడిషన్లో కోల్కతా నైట్ రైడర్స్ కు రోహిత్ శర్మను కెప్టెన్ చేయాలని ఆ జట్టు యాజమాన్యం ఆరాటపడుతుంది. గౌతమ్ గంభీర్ కూడా రోహిత్ శర్మను కోల్కతా నైట్ రైడర్స్ లోకి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ రీఎంట్రీలో రిషబ్ పంత్ కు కెప్టెన్సీని అప్పగించారు. కానీ ఢిల్లీ ప్రదర్శనలో పెద్దగా తేడా లేకపోవడంతో ఆ జట్టు టైటిల్ ఖాతా తెరవలేకపోయింది. అందుకే ముంబైకి 5 సార్లు ట్రోఫీని అందించిన రోహిత్ శర్మను ఢిల్లీ లాగేసుకోవాలనుకుంటుంది. రోహిత్ శర్మ ఢిల్లీలో భాగమైతే ఢిల్లీ చానాల టైటిల్ కల నెరవేరడం పక్కా. సీనియర్ ప్లేయర్స్ ను చేర్చుకోవడంలో చెన్నై సూపర్ కింగ్స్ ముందు ఉంటుంది. రోహిత్ శర్మ ముంబైని విడిచిపెడితే హిట్ మ్యాన్ ను చెన్నై వదులుకునే అవకాశమే లేదు. లాస్ట్ సీజన్ లో ధోని గారు జట్టు కెప్టెన్సీని రుతురాజ్ గైక్వాడ్ కు అప్పగించారు. అయితే వచ్చే సీజన్ లో ధోని ఆడడంపై ఇంకా స్పష్టత లేదు. కాబట్టి చెన్నై యాజమాన్యం ధోని స్థానంలో రోహిత్ శర్మ చెన్నైని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందంటున్నారు.